పదే పదే రైతులకు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీ అగౌరవపరిచిందని చెప్పి రైతుల మీద ఇంత వివక్ష ఎందుకు అనేది మేము ఇవాళ ఏంటంటే ప్రశ్నిస్తున్నాం. మేము అంటే నకిలీ విత్తనాలను మీరు అరికట్టలేని దద్దమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా గాలి మోటార్లో ఇరుక్కుంటూ గాలి మాటలు చెప్పుకుంటూ రైతులను, ప్రజలను, తెలంగాణ ప్రజలను మరి గాలికి వదిలిపెట్టేస్తున్నారని చెప్పి మేము మీ మీద ఆరోపిస్తున్నాం. అంటే 100 రోజులు 200 మంది రైతులు చనిపోయినారంటే దీనికి బాధితులు మరి ఏంటంటే కాంగ్రెస్ పార్టీయా కాదు. ఈ హామీలు మీరు ఇచ్చిన హామీలు ఏదైతున్నాయో 6 గ్యారెంటీలు 13 హామీలు ఏదైతే ఇచ్చినారో దాన్ని అమలు చేయడానికి కేవలం ఇవే అమలు చేయడానికి 2 లక్షల కోట్ల రూపాయలు అవుతాయి. మీ దగ్గర ఉన్న ఇవాళ బడ్జెట్ ఎంత ఉందంటే ఇవాళ మాకు వచ్చిన సమాచారం ప్రకారం 53,000 కోట్లు. అంటే 1,50,000 కోట్లు మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనే దాని మీద కనుక సమీక్ష కనుక చేస్తే, మనం అనలైజ్ కనుక చేస్తే లిక్కర్ మీద, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మీద, వాటి మీద ఆదాయం పెట్టాలని చెప్పి మీరు ఆదాయం పెంచాలే టార్గెట్లు ఇచ్చి, ఆ టార్గెట్లు కనుక మీరు కనుక మీట్ అవుతే మీకు ఏంటంటే ప్రమోషన్స్ ఇస్తామని చెప్పి అధికారుల మీద ఒత్తిడి పట్టుకొచ్చి లేకుండా సస్పెండ్ చేస్తామని చెప్పి మైనింగ్ మీద, జిఎస్టీ మీద, ఈ యొక్క ఏంటంటే లిక్కర్ మీద తప్పితే మీకు ఎక్కడ కూడా వేరే దగ్గర ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. ఈ ఆదాయాన్ని మీరు అంటే పెంచడానికి వేరే మార్గం లేదు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ డొల్ల హామీలు అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శిస్తుంది. మరి 2 జూన్ నాడు అధికారంగా తెలంగాణ ఇక్కడ ఏదైతే తెలంగాణ ఉత్సవాలు మేము కూడా తప్పకుండా మా కార్యాలయంలో చేస్తాం, మేము కూడా చేస్తాం. దాంట్లో ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి చాలా క్లియర్గా తెలిసిన విషయమే. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే 4 జూన్ నాడు రిజల్ట్స్ వస్తున్నాయి కనుక భారతీయ జనతా పార్టీ అఖండమైన విజయం సాధిస్తుంది కనుక మీకు ఒకటే ఒక అవకాశం ఉంది. అందుకోసం మీరు 2వ తారీఖు నాడు మంచిగా చేసుకోండి, సోనియా గాంధీని పిలవండి. ఎందుకంటే 15 మందిని బలిదానం చేసిన సోనియా గాంధీని మరి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా సన్మానిస్తారో మనందరం చూడాల్సిన ఒక వింతైన అనుభూతి మనకు కలుగుతుందని చెప్పి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో 4వ తారీఖు తర్వాత భారతీయ జనతా పార్టీ అఖండమైన విజయం సాధిస్తుంది. కేంద్రంలో మరి మోదీ గారి ప్రభుత్వం 400 పై స్థానాలు గెలిచి 3వసారి మోదీ గారు అధికారంలో రావడం తథ్యం. ఇది మీరు చూసి ఓర్వలేక కన్నీళ్లు పెట్టుకుంటారో, లేకుంటే ఇంటి నుంచి బయటికి రారో, లేకుంటే ఇంకేమైనా చేస్తారో, మరి అందరం కూడా డాక్టర్ని పెట్టుకుంటారో పక్కన ఏం చేస్తారో అనేది కూడా అందరం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు.